మూత ఉంటుంది. ఇది ఇది ఓకే. ఒక్కసారి చూడండి మొత్తం కూడా ఎలా ఉందో. ఇప్పుడు అంతా అయిపోయింది. ఎలా ఉందో చూసి చెప్పండి. ఇది మన కూరాడు, మా ఇంటి కూరాడు. చెప్పండి ఎలాగుందో. చెప్పాను కదా, ప్రతి ఇంటికి ఖచ్చితంగా కూరాడు అన్నది ఉంటుంది. వేరే ప్రాంతాలలో తెలియదు కానీ నాకు తెలంగాణలో మాత్రం ప్రతి ఇంట్లో కులాలు అన్నది తేడా లేదు. ఏ కులమైనా సరే, ఏ ఇల్లుకైనా సరే, ఇల్లు ఉంది అంటే, మనం ఇల్లు ఉంది అంటే ఖచ్చితంగా కూరాడు ఉండాల్సిందే. ఎప్పుడైతే మనం ఇల్లు కట్టుకొని నూతనంగా గృహప్రవేశం చేస్తామో అదే రోజున కూరాడు కూడా మొదలవుద్ది. ఆ రోజు కూరాడికి కూడా పూజ జరుగుద్ది. ఆ రోజు మొదలుపెట్టిన పూజ తరతరాలను బట్టి కూడా వెళ్తూనే ఉంటుంది కూరాడు అన్నది. ఈ కూరాడు నా పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా కాపాడుతూ వెళ్ళాలి. మన వంశం యొక్క, మన ఇంటి యొక్క గౌరవ ప్రతిష్టలు ఎలాగైతే మోసుకొని వెళ్తారు